ఒకవేళ ఈ వీడియో మీద కనుక మీరు 30K లైక్స్ కంప్లీట్ చేశారు అనుకోండి తాజ్ గారు 2 జోలు చిప్స్ ఖచ్చితంగా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం గెస్ ద కూల్ డ్రింక్ ఛాలెంజ్. దానికోసం మీరు చూసినట్లయితే 1 2 3 4 5 6 7 రకాల కూల్ డ్రింక్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కరికి మేము 3 రకాల కూల్ డ్రింక్స్ ని పోస్తూ వాళ్ళకు గెస్ ద కూల్ డ్రింక్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. చూద్దాం ఎవరు వచ్చేసి కరెక్ట్ గెస్ చేస్తారో, ఎవరు వచ్చేసి తప్పు గెస్ చేస్తారో అని చెప్పేసి. ఎవరైతే తప్పు గెస్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి జోలో చిప్ అయితే ఉండబోతుంది. సో చూద్దాం మా 6గురిలో ఎవరు కరెక్ట్ గెస్ చేసి ఎవరు ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేసి సేఫ్ అవుతారు అండ్ ఎవరు తక్కువ గెస్ చేసి మొత్తమే గెస్ చేయక ఈ జోలో చిప్ తింటారు అని చెప్పేసి. సో ఛాలెంజ్ క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పేసి మన తాజ్ గారు అయితే నేను విజయ్ జాంబీ. ఫస్ట్ వచ్చేసి కిట్ గాడు, సెకండ్ నేను, థర్డ్ వీడే, ఫోర్త్ విజయాడు, ఫిఫ్త్ జాంబీ, లాస్ట్ లో వచ్చేసి రామ్ గాడు. సో చూద్దాం ఎవరు ఎన్ని కరెక్ట్ గెస్ చేస్తారు, ఎవరు ఎన్ని తప్పు గెస్ చేస్తారు అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్. ఫస్టే చెప్తున్నా, చీటింగ్ చేసినావు అనుకో ఛాలెంజ్ లో మజా రాదు. మంచిగా ఫెయిర్ గాడు. నువ్వు కూడా ఆడవు. నేను ఎప్పుడు ఫెయిర్ అయినా ఆడతా. ఓకే, గిట్ట కడుతున్నావా? గిట్ట కట్టు. ఈ దీశ వర్గాలు వెనక మొత్తం లొట్టు ఉండాలి. ఓకే, ఇప్పుడు మన కిటివానికి వచ్చేసి 3 రకాల కూల్ డ్రింక్స్ అయితే పోతున్నా. అరే లేట్ చేయకు, లాగ్ చేయకు, దన చెప్పేసి. ఓకేనా? అరే ఫస్ట్ అన్ని బాటిల్ ఇప్పురా. చూసిన వాళ్ళకి కిష్కిడి మరి. చిన్నప్పుడు చెప్తాడు, చిన్నప్పుడు స్కూల్లో ఏమన్నా అడితే అమ్మట్టు గట్ల చెప్తున్నావు. వాసన వస్తుందా? ఏమన్నా ఏం వాసన వస్తుంది? 3 రకాల కూల్ డ్రింక్స్ అయితే వస్తున్నా ఫస్ట్. అరే దన చెప్పాలి, లేట్ చేయకు, లాగ్ అసలే ఉండొద్దు. థమ్స్ అప్ ఏదిరా? నాకు తెలిసి అందరు కరెక్ట్ గెస్ చేస్తారు, ఎవడన్నా కూడా తప్పు చెప్తారు. ఒకటి వాడు జోలో చిప్ తింటాడు. చలో, వాసన ఏం కాదు, తాగాలి. జుర్రేండు కొబ్బరి నీళ్ళు. ఏంటిదిరా? కొబ్బరి నీళ్ళు. గిద్దెలా? ఏంటిది? స్ప్రైట్. ఓకే, ఇక పెట్టు, ఇష్టపెట్టది. తాగుతా అయిందా? తర్వాత తాగుతాయి, మిగిలింది. చలో, మాజా. వాసన వస్తున్నా మరి మొత్తం. ఫాంటా. ఓకే, మచ్చగాడు వచ్చేసి గాయస్ కరెక్టేగా? కరెక్టే. అదేగా, మచ్చగాడు వచ్చేసి గాయస్ 3 ఒకటి తప్పు అయితే చెప్పిండు. ఎందుకంటే అది ఫంటా కాదు, మరిండా. రెండు మిస్టేక్ చేసిండు. ఎవరు గెలవతారు? నిజంగా సేమ్ అదే అనుకో. దీని పేరు సేమ్ అదే గుర్తు. ఒప్పుకుంటారా? ఒప్పుకోని అయితే ఒప్పుకోని.
ఎందుకు ఒప్పుకోవు? నేను కూడా ఒప్పుకోను. అంతే అయిపోయింది. నాకేమనిపిస్తుంది అంటే ఐడెంటికల్ ఏవి లేవు కదా, తక్కువ టైంలో చెప్తారేమో అనుకున్నా, కాకపోతే దొరికిపోయింది. కనబడుతున్నారు కొద్దిగా కింది కట్టరు. గుంజు గట్టి గుంజు మరి నాకు అనలే ఏం కనబడతలేదు. ఒక్కటి అరే కనబడుతుందా పొక్కడికి? అరే అలాగే పొక్కడికే కనబడుతుంది. ఏ కింది కట్టాలి కనబడుతుందా? గిట్టాడా? గది 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 ఇంకా కిందికి అనుకుంటా. ఓకేనా? కింద పోతే కనబడుతుందని పైన పోతున్నాం ఇద్దరం. కనబడతలేదు తీరా. పోయి నేను చేతిలో పట్టుకుంటా పోయి. కిట్టుగా స్ప్రైట్ అండ్ లిమ్ కన్నా నువ్వు కరెక్ట్ చెప్పినావు అనుకుంటున్నా నేను. ఏ రెండు మిక్స్ చేయకుర్రా రే. చేతలే చేతలే ఏం నవ్వుతున్నావురా? నవ్వుతానే ఎట్లా వేస్తావు నీకు చూస్తున్నావు. అరే కింది కనరా కింది కనరా తాయినాక జరా జరా అయ్యా లేపుతుండ్రా రే లేపుతుండ్రా. అరే కనబడుతుందిరా రే. కనబడతా కనబడతా నిజంగా కనబడతా. రెడీ? మౌంటైన్ డ్యూ లెక్క ఉంది వాసన. స్ప్రైట్ ఒకటి అయిపోయింది. అన్ని కరెక్ట్ చెప్పదు. కనబడుతుంది. ఇదేంద్రా ఇది మధ్యాహ్నం పేరు గుర్తుకొత్తలే కదా, చెప్తా తర్వాత. ఇది కోకా కోలా. ఓకే ఇంకా అది పిజ్జు పిజ్జు పిజ్జా హ్యాపీ ఫిష్. సరే సరే ఒకటి తప్పు చెప్పిండు. ఒకటే తప్పు చెప్పిండు. ఏంటిది? స్టార్టింగ్ ఏమన్నా అంటే మౌంటైన్ డ్యూ అన్నాడు. మౌంటైన్ డ్యూ అని మన నో ప్రాబ్లం. వాసన చూస్తేనేమో మౌంటైన్ డ్యూ లెక్క అనిపించింది, తాగినాక ఎట్లా అనిపించింది? అది స్ప్రైట్ లెక్క అనిపించింది. కూల్ లేవు కదా, అందుకని దేని టేస్ట్ తెలుస్తలేదు. నెక్స్ట్ బాబాయ్ లాస్ట్ వీడియో మొత్తం ఎత్తుడు కొంచెం. ఓకేనా ఇప్పుడు? ఓకే. ఒరే చూడకుండా రా. ఎన్నిరా? 10 బడే బడే చెప్తున్నా ముందు చెప్తున్నా. అరే ఇగో ఫస్ట్ నీకు ఒకటి. వీడు వీనికి స్ప్రైట్లు అవి ఇవి అని చెప్పేసి అంటే తెలుసు, కానీ ఇవి అన్ని పేర్లు తెలుసా వీనికి అసలు? దాని పేరు తెలియదు అసలు వానికి. అన్న ఆరెంజ్ కలర్ పేరు ఏంటి? ఆరెంజ్ కలర్ పేరా? మెరిండా. మిరిండా. వీళ్ళు పోతుర్రు ఈ గేమ్ తెచ్చిచ్చేదో నాకు. ఆయన ఆ పెండ నీళ్ళు తేవలేదా? చలో తాజా. అయ్యో అయ్యో స్ప్రైట్. స్ప్రైట్ స్ప్రైట్. మౌంటైన్ డ్యూ. మౌంటైన్ డ్యూ అరా కరెక్ట్ చెప్పాను. కరెక్ట్ తాగురా. ఏమైందిరా? ఏది తాపి తాపి వాసన చూడు. చెప్పినా అప్పుడే. ఇది ఇప్పుడు ఇప్పుడు ఏది? మెల్ల మెల్ల కింద వాసన పీల్చుకోరా. తాగు.
వాసన వస్తుంది బర్రెదే బర్రె దాయండి. ఏంటిదిరా రకవాడు ఏంటిది కోకోకోలా మూడిట్లా వీడు వచ్చేసి ఒక్కటే కరెక్ట్ చెప్పిండు. కిట్టుగానికి వీనికైతే టై అయింది. రెండిట్లా లిమ్కా పోసినాం కదా, రెండు తప్పే చెప్పిండు. అట్లా ఉంటుంది మరి. తప్పు కదా మూడు తప్పు కదా. ఒకటి కరెక్ట్ చెప్పండి. మౌంటైన్ కరెక్ట్ చెప్పినా. మౌంటైన్ మీ ఇద్దరికి టై. స్ప్రైట్ అన్నా అది స్ప్రైట్ కావచ్చు. మౌంటైన్ కరెక్ట్ చెప్పిండు. అంతే ఇవన్నీ నాకేమెరకా చెప్పు. ఇక నువ్వు ఎన్ని పెట్టావు? 10. 10 చలో ఎన్ని గ్లాస్ ఎలా ఎలా ఇందిరా తాగు. పైన కింద కట్టున్నావు. పైగా వాసన వస్తుంది. ముక్క ఆడతలేదు అసలు, మొత్తం లోపల పోయింది. పెంట వాసన వస్తుంది. అమ్మ చూసుకుంటే చెప్తుండవు. అదే వాసన వస్తుంది. ఏంటిదిరా అది? ఓకే మౌంటైన్ డ్యూ. పెంట రాయి కూడా అదే వాసన వస్తుంది. అది ఇగో నెక్స్ట్ తీసుకోరా. మెల్ల 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 పెంట మెల్ల. వాసన వస్తుంది ఘోరంగా. ఫస్ట్ మౌంటైన్ డ్యూ. ఘోరంగా పెంట వాసన వస్తుంది. థమ్స్ అప్ థమ్స్ అప్ థమ్స్ అప్. అదేరా నీళ్ళు లిక్విడ్ లిక్విడ్ అది. ఫస్ట్ ది మౌంటైన్ డ్యూ అన్నాడు. ఏది అత్తలేదు. రుక్క. గడ్డ గడ్డడికి వచ్చిందా? ఏంటిదిరా అది? మెరీనానా? ఓకే ఏంటిరా? మెరీనా. మెరిండా. నెక్స్ట్ ఏం లేవు. అనుమానం పాత రోగం. జిరుతుండే గట్టిగా వణుకుతుడు. ఇక కోట్ల ఖైదీలని బట్ట కడతారు చూడు, గట్టి నుండి ఏం చదివితే. ఏంటిదట? గోమూత్రం. ఇంకా ఓకే ఓకే. మన కోతిగాడు వచ్చేసి సక్సెస్ఫుల్ గా ఒకటి మాత్రమే కరెక్ట్ చెప్పిండు. మనకి రెంట్ల లిమ్కా వచ్చినాం, ఒక దాంట్లో స్ప్రైట్ వచ్చినాం కదా. ఫస్ట్ మౌంటైన్ డ్యూ అన్నాడు, ఇది ఒక దాంట్లో కరెక్ట్ చెప్పిండు కాబట్టి ఒకటి రైట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి పెండ వాసనతో మొత్తం డిస్టర్బ్. జాంబియాడా? జాంబియాడు 3 తప్ప చెప్తారా ఇంత? ఇవన్నీ 4 కనబడుతుందా? నేను చెప్పిండు కనబడుతుంది. మలాడు గిని అన్ని 10 కనబడుతుంది. పిల్ల ఏడుతుంది చూడు, గట్ల ఏడుతుంది. మొత్తం మొత్తం ఏ చూసినా వేరే ఉంటుందా మొత్తం. మొత్తం అన్ని గుర్తుపడతాడు. మొత్తం 3 గుర్తు పడతా. పక్కా పట్టకుంటారా? మీదికి వెళ్ళి అవుతాడు. మౌంటైన్ డ్యూ. మౌంటైన్ జంగవిడు కరెక్ట్ 3 కరెక్ట్ చెప్పేట్టే ఉన్నాడు. అందుకోసం తెచ్చింది ఆయననే అనేసి బరాబర్ చెప్తుండు. ఈ వీడియో ఐడియా కూడా వాందే. గెస్ ద కూలింగ్ ఛాలెంజ్ చేద్దామంటే నువ్వే తీసుకురారా అని చెప్పిన తీసుకొచ్చిండు. పైసలు నేను ఇచ్చిన, కాకపోతే తెచ్చింది వేడు. కరెక్ట్ గెస్ చేస్తున్నా, అందుకని ఆయనే మొత్తం ఫస్ట్ చెప్పిండు అన్ని గుర్తుపడతా అని. మెరిండా. గ్రేటే. లాస్ట్ది మళ్ళా తాగుతావురా ఇటు అటు. ఇదేటో కొడుతుంది. వీళ్ళు ఏం చేసిర్రు? ఫస్ట్ ఏమో అన్నారా? అది మౌంటైన్ కరెక్ట్. అది గోమూత్రం కరెక్ట్.
పెండ వాసన వస్తుంది దీని బట్టదా లేకపోతే ఇలా కలిపిరా గది కలుపుతా పెడతారా ఎవడన్నా పెండ ఆపిల్ ఫిష్ యాపిల్ ఫిష్. సో ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే జాంబిగాడు వచ్చేసి సేఫ్ అయితే అయిపోయిండు. ఫస్ట్ తప్పు చెప్పిండు, మిగిలిన 2 కరెక్ట్ అయితే చెప్పిండు. గుడ్. అన్ని కరెక్ట్ చెప్తాడు ఏర్పడుతుంది కదా మిస్టేక్ అయిపోయింది. సో ఇప్పుడు లాస్ట్ ప్లేస్ లో అమరుడు బాబాయ్ చూద్దాం ఎన్ని కరెక్ట్ చెప్తాడు. అమరుడు అంటారు నన్ను అయితేనే ఉన్నాయి మన ముగ్గురు జోలో చెప్పిన వీరుడు అయితే మళ్ళా ముగ్గురు సంపవరావాన్ని మనకి అసలు నడిముక్కు పోతావరా పోయి మోజ్ కడది ఏం పోతురు కానీ తెలివి బాగానే ఉన్నది. తాజానికి ఏమో మిక్సింగ్ అయితే మాత్రం మంచిగా ఫస్ట్ చెప్తున్నా వీడియోలో మిక్సింగ్ కనబడరా ఆడియన్స్ కి పోసే చూడండి కనబడదా అనుకుంటే ఏదో తేడా ఓ పోడా తాగుతున్నావురా రేయ్ అగో ఇప్పుడే పోసింది పట్టుకొచ్చాం. చలా అవేనా అవే ఒకటి తీసుకో వాటు ఫస్ట్ వాటు చాలా నీటితో ఇది తాగో ఇది అదేనా అదే లైట్ పెండ్ ఉంటుంది ఏం కాదు తాగితే తాగు అని మొత్తం తాగదు గట్లా బాబాయ్ ఏటో పండువారం ముద్రాడు అంతేటో ఉంది పెండలు మరి ఎట్లుంటాయి గోమూత్రం ఇగో ఎట్లు మీరు చూడు తర్వాత చెప్తావు గట్లుండదు. అజ్జా ఏం చేసిరు అసలు ఏం లేదు మరి తినవుతురు ఒకటి కలిపిన మళ్ళా నువ్వు గమ్మత్ మిక్స్ చేసిరు ఆడియన్స్ చూస్తలేరా ఒరిజినల్ అన్ని ఒరిజినల్ డూప్లికేట్ చెప్పు ఫస్ట్ తాగింది సెకండ్ తాగింది గుర్తుపెట్టుకో మళ్ళా అన్ని ఒక రకంగానే ఉన్నాయి గట్టినే ఉంటాయి కన్నా గంట అజ్జా సైడ్ పెట్టేసే మళ్ళా మళ్ళీ ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసి చెప్పు. మనుడైతే మనుడు అను అవి 2 కాకుండా వేరే ఏదైనా టేస్ట్ వస్తే అది కూడా అని చెప్పు. మౌంటైన్ వ్యూ ఓకే రైట్ సైడ్ పెట్టు ఫస్ట్. అన్ని సేమ్ అనిపిస్తున్నాయి టేస్ట్, అన్ని కలిపి ఎట్లా అనిపిస్తున్నాయి అంటే ఇవి స్ప్రైట్ లెక్క అని అనిపిస్తున్నాయి, లిమ్కా లెక్క అని అనిపిస్తున్నాయి, కోకోకోలా లెక్క అని అనిపిస్తున్నాయి. అన్నీ ఒకటే పోసిరా అన్నీ ఒకటే టేస్ట్ వస్తున్నాయి. స్ప్రైట్ కాదు ఏంటిది లిమ్కా. ఓకే ఫైనల్ బాబాయ్. సో బాబాయ్ వచ్చేసి వీళ్ళ టీమ్ లోనే జాయిన్ అయిపోయిండు సక్సెస్ఫుల్ గా. ఒక్కటి మాత్రమే కరెక్ట్ బాబాయ్ గానికి 3 పోసినాము, ఒక్కటే కరెక్ట్ గెస్ చేసిండు. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఎంతమంది 4 డోల్స్ ఇప్పుడు మంచుకోటి తింటారా? ఇప్పుడు వచ్చేసి గాయస్ 4 ఉన్నారు కదా, 4కి టై అయితే అయింది. అందరు ఒక్కొక్కటి మాత్రమే కరెక్ట్ గెస్ చేసారు. సో వీళ్ళందరికీ ఒక ఛాలెంజ్ అయితే పెడుతున్నాం. ఆ ఛాలెంజ్ ఏంటి అంటే ఈ 4 గ్లాసులల్లా నేను స్ప్రైట్ అయితే పోసి పెడతా. ఎవరైతే ఫాస్ట్గా ఈ గ్లాస్ స్ప్రైట్ తాగుతారో వాళ్ళు వచ్చేసి సేఫ్. లాస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి జూల చిప్ అయితే తినాలి. కాకపోతే ఇక్కడ ఉసోనే తీసుకుంటూ కాదు, వీళ్ళందరూ కూడా అంటే బురదన్నది బురదుందా గిట్ వెడ్ కథ గిట్ మనది తర్వాత వెనక అరే గ్రీన్
గిదే గడ్డ అరే ఇట్రారా జాంబిట్రా. ఇప్పుడు వాళ్ళు జోలో చిప్ ని తినడం తప్పించుకోనికి ఫైట్ చేస్తారు. 3, 2 వెనక వరి 3, 2 అయ్యి దగ్గర కొద్దిగా దగ్గర 3, 2, 1 బాబాయ్ గారు సేఫ్. కొద్దిగా లాస్ట్ కొట్టిండు. సో ఇప్పుడు ఫుటేజ్ చెక్ చేద్దాం ఒకసారి. ఇలా డౌట్ అనిపిస్తుందట, ఫుటేజ్ చూసుకుంటే క్లారిఫికేషన్ వస్తుంది. విజ్జిగాడు అందరికంటే ఫాస్ట్ తీసుకోండు. ఇటుగా నీదే ఎక్కువ పోయింది కింద. చూడు ఫ్రేమ్ మీద చూడు. నన్ను పట్టుకున్నా బాబాయ్ గారు వీడు కొట్టాడుకుంటారు. బాబాయ్ అయిపోయింది వీడికి. బాబాయ్ సేఫ్, తాజాడు కూడా సేఫ్. ఇక అయిపోయింది. ఓకే గాయస్, ఇప్పుడు వచ్చేసి లాస్ట్ రౌండ్ లో ఏమైందంటే కొద్దిగా ఆటంకం అయితే కలిగింది. ఎవరెవరికి అంటే విజయానికి, కిట్టుగానికి. కిట్టుగాడు బాగా కింద పోసిండు, వీడు వచ్చేసి జల్లి తాగిండు. సో ఈ రౌండ్ లో బాబాయ్ గాడు తాజ్ గాడు సేఫ్. సో వీళ్ళిద్దరికి ఇంకొక రౌండ్ జరుపుతాము. ఈ రెండింటికి మళ్ళీ సేమ్ ఛాలెంజ్ పెడదాము. ఈసారి ఎవరైతే ఫస్ట్ తాగుతారో వాళ్ళు సేఫ్, లాస్ట్ నుంచి వచ్చి తినాలి. కానీ ఏదైనా తాజాడు మంచిగా తాగిండ్రా ఫాస్ట్ గా. మళ్ళీ మరి అంతా పొర్రి గోమూత్రం అది. నేనే వస్తా అనుకున్నా. ఓ బాబాయ్ ఒక్క బుక్కల భలే తాగిండ్రు. డేంజర్. నేనే వస్తా అనుకున్నా. అందరికంటే లాస్ట్ లాస్ట్ తాగిన అనుకున్నా కానీ సేఫ్ సేఫ్ నెక్స్ట్. పోసిన లోపల అయితే 3, 2 ఊరుకొత్తనే ఉన్నా చెప్పమంటే. 3, 2 అవురా 3, 2, 1 విజయాలు మొత్తం కచ్చా ఆయుర్దారు. వీళ్ళిద్దరు ఫుటేజ్ చెక్ చేద్దాం ఒకసారి, తెలిసిపోతుంది మనకి. సో మొత్తానికి అంతా చెక్ చేసిన తర్వాత డిసైడ్ చేసింది ఏంటి అంటే ఇద్దరు సేమ్ టైంలో తాగారు. కాకపోతే విజయాన్ని చాలా వరకు కింద పోయింది. సో అందు గురించే విజయానికి అయితే చెప్పి తినబెడుతున్నాం. ఇటుగా ఒకవేళ మనకి కడుపులో మండి రాత్రి రేటింగ్ వేయలేదనుకో నువ్వే వేయాలి. తాజా కొంచెం తినరా ఏం కదరా. అట్లా తినా కానీ ఉసుకుంటాను నాకు దాన్ని సిర్ సూపర్. రావు అయ్యా ముందు ముసల పండు గింత పెట్టుకున్నా గింతే గిట్టే తాజాడు ఇటు వస్తుంది ఇట్లా తీసుకో. కిట్టుగాడు జోల చిప్ తిందామని ఓడిపోతాను మస్తు రకాలుగా ట్రై చేసిండు, కాకపోతే కలవలేదు. విజయ్ మనకి షవర్మా తినిపిస్తాను, వాడి తింటాడు జోల చిప్. తింటావారా షవర్మా తినిపిస్తాను? వద్దు అన్నా, మా అంటే 150 రూపాయలు, ఇది 250. కరెక్టే. అరే 250 రూపాయలు జోల చిప్ రా. నేను తిను మరి. తీసుకో కాంతిగా ఏం చేయాలో అర్థమవుతుంది. ఘోరం కాలుతుంది. గింతే పెట్టుకున్నా ముక్క మొత్తం. నేను తక్కువ అయితే ముళ్ళుతో తీయాలి. అవురా అరే పెట్టుకోరా ఏం కాదురా. ఏయ్ నాకు కొడుకు, ఏయ్ జోల చిప్ నాకు కొడుకు, నాకు రాక నీకు తాడు. గాడు చూడావు మొత్తం చచ్చిపోతుంటా గనిది. ఇక గ్యాప్ బాగా వచ్చినట్టుంది. బట్ట ఉంటే అట్లా రాసుకుంటా. బట్ట ఉంటే ఇయ్యనా ఇలా రాసుకుంటా. బట్ట బుడదా అంటే పడరా
మొత్తం గిడ మండుతుంది జోలో చిప్ ఏదేమైనా గాయస్ లాస్ట్ ఒక మంచి డబ్బా తీసుకురా, ఆ డబ్బాలో బట్ట పెట్టు, 1 ఫీట్ 2 ఫీట్ల అంత పొక్క తీసి ఆ పొక్కల డబ్బా మొత్తి మూసేది. వాడు నోట్లో పెట్టుకున్నాడు అది బట్ట. నాకు ఆతున్నతామని ఇవాళ దాకా పెండ పడితే చూడవాలి దాన్ని. ఉండే దానికి ఉన్నది అట్లే మంచిగా నాకిడు దాన్ని వైబ్రేషన్ వస్తుంది మొత్తం. మొత్తానికి గాయస్ ఇదే ఈ రోజు ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. చాలా మంది కామెంట్లు చేస్తారు. అంతేకాకుండా మన జాంబియాడ్ అయితే అన్నాడు, అన్న గెస్ ద కూలింగ్ ఛాలెంజ్ చేద్దాం ఫ్యామిలీ ఛానల్ అని చెప్పేసి. సో మొత్తానికి వీడియో అయితే షూట్ చేసినాం. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయర్రి. ఒకవేళ ఈ వీడియో చూసి మీరు ఎక్కడ నవ్వుకున్నా సరే వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయర్రి. సో ఛానల్ని అట్లాగే మన మెయిన్ ఛానల్ ఎట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారో దీన్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇలా అదృష్టం ఏంటంటే విజ్కి అన్ని కూల్ డ్రింక్స్ ఉన్నాయి మళ్ళా. పాలు తాగుతున్నా అవుతుంది, వాళ్ళేమో పాలు తాగరు అయితే జింగిడి వాళ్ళు. మరి అక్కడ బర్రె లేకపోతే బర్రెను పట్టుకోపో. డైరెక్ట్ నీళ్ళు వస్తున్నాయి కదా. రేణు ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నారా? నిజంగా ముక్కుండా తిన్నదే ముత్తికంత. ఒకవేళ ఈ వీడియో మీద కనుక మీరు 30K లైక్స్ కంప్లీట్ చేశారు అనుకో, తాజ్ గారు 2 జోలు చిప్స్ ఖచ్చితంగా నిలబెడతారు. 30K లైక్స్ 2 జోల చిప్స్ వీడియో ఘోరం కాలం